హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అయితే ఉదయాన్నే ఇంకా 6:30 అవుతుంది. మా అమ్మమ్మ అయితే మా పిల్లలకి జల్లేస్తుంది, స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏమీ లేదు. ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి మా ఆయన బయట నుండి తీసుకొచ్చాడు. ఫస్ట్ మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇడ్లీ చేస్తున్నాను. ఇంకా శనగిత్తనాలు కూడా ఏమీ లేవు. కొన్ని సరుకులు డీమార్కులు తీసుకొని రావాలి ఫ్రెండ్స్. సరుకులు అన్నీ అయిపోయాయి, అందుకని బయట నుండి పిండి కొనుక్కొచ్చుకుంటున్నాము. ఇంకా శనగిత్తనాలను పచ్చిమిర్చి వేయించుకొని చట్నీ చేసుకోవాలి ఇడ్లీలోకి. ఇంకా చట్నీ లేనిది ఇడ్లీ తినలేము, చట్నీ ఉంటేనే టేస్ట్గా బాగుంటాయి ఇడ్లీ. ఇంకా ఈరోజు ఉదయాన్నే పుల్లల పొయ్యి కూడా ముట్టించాము. పొయ్యి మీద నీళ్లు కగుతున్నాయి, ఇంకా పొయ్యి కూడా మండుతుంది. అందుకని ఇంక ఇడ్లీ గబగబా ప్లేట్లో పెట్టి ఇంక ఇడ్లీ పాత్ర తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతాను. ఎందుకంటే పొయ్యి మీద ఉడుకుతాయి ఇడ్లీ బాగానే. ఇంక ఈ గ్యాస్ పొయ్యి మీద ఇంకా దోశల పిండి తెచ్చాడు కదా, దోశలను ఇంకా చట్నీ ఒక పొయ్యి మీద టీ రెడీ చేసుకుంటాను. ఇంకా ఇడ్లీ పిండి ప్లేట్లో పెట్టడం అయిపోయింది. చూడండి, పొలాల పొయ్యి మీద పెట్టాను. ఇంకా ఉదయాన్నే మా పిల్లలు స్నానం చేస్తారు, అందుకని వేడి నీళ్ళు కాగబెడుతున్నాము. ఇంకొక పొయ్యి మీద అయితే ఇంకా చూడండి శనగిత్తనాలను పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. ఒక పొయ్యి మీద టీ పెట్టాను. ఇంకా మా ఆయన అయితే దోశలు ఇప్పుడు వద్దులే, పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినాక తింటానన్నాడు. అందుకని ఇంకా పక్కన పెట్టాను దోశల పిండి. ఫస్ట్ శనగిత్తలు బాగా వేయించుకోవాలి చట్నీ కోసం. శనగిత్తనాలు వేయించుకోవటం అయిపోయింది. చూడండి, మిక్సీ వేసుకుంటున్నాను చట్నీ కోసం. ఇంకా పుల్లల పొయ్యి మీద ఇడ్లీ కూడా ఉడుకుతున్నాయి. చూడండి, నీళ్ళు అయితే బాగా కాగిపోయాయి, మా పిల్లలందరికీ సరిపోతాయి. ఇంకా చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. చూడండి, ఇంకా మా పిల్లలు అయితే తలస్నానం చేశారు. అందరూ స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయారు. జల్ల కూడా పెట్టించాను, తిని ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే లిఫ్ట్ మిషన్ పని చేయడానికి వచ్చాము. ఇక్కడ మా పిల్లలకైతే స్కూల్ 12:30 దాకా ఉంది. 12:30కి మళ్ళీ ఇటుకురాళ్ళు వేస్తున్నాం. చూడండి, ఈ 10 ఇటుకురాళ్ళు నిన్న కొంచెం వేసాము, ఈరోజు వేస్తున్నాము. రేపు ఆదివారం, రేపు కాఫీ అయితే రాదు, ఇసుకు కూడా వేయాలి. పై నుండి పని చేస్తున్నాం. చూడండి,
11కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, ఎందుకంటే మా పిల్లల డబ్బులు పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి. ఇంకా అక్కడైతే జనం మామూలు లేదు, ఇంకా లైన్లో నించొని ఎప్పుడుకో వచ్చాయి. అంటే 25,000 ఇచ్చారు, ఇంక మిగతా సోమవారం రమ్మన్నారు. అందుకని ఆలస్యమైంది. టాపీలకు పైన ఇసుక లేదు, ఇటుకు రాలేదు. ఇప్పుడు ఇటుకు రాళ్ళను వాళ్ళకి కలుపుకోవడానికి ప్రస్తుతానికైతే ఒక బండి వేసాను ఇసుక. ఇప్పుడు ఇటుకరాలు మొత్తం వేయాలి, రేపు ఖాళీ. ఈరోజు తగటగ పని చేసుకుంటే రేపు ఆదివారం ఖాళీగానే ఉంటుంది. ఇటుకరాలు మొత్తం 1 గంటలో అయిపోతాయి. చూడండి మరేగా నిద్రపోతుంది. టైం అయితే 3:30 దాటింది. ఇంకా లిఫ్ట్ మిషన్ పని కూడా చేయటం అయిపోయింది. ఇటుకురాలన్నీ పైకి వేసాము. ఇంకా మా ఆయన అయితే తినడానికి ఏమి లేవని ఇంక పకోడీ చేయమంటే ఇంకా తోటకూర ఉంది, ఇంకా తోటకూరతో పకోడీ చేస్తున్నాను. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చారు, చూడండి పకోడీలు అందరూ తింటున్నారు. ఇంకా పొయ్యి మీద ఏమో తోటకూర ఫ్రై చేస్తున్నాను ఇంకా అందరికీ. ఇంకా సాయంత్రానికి కూడా తోటకూర ఫ్రై కూర సరిపోయింది. తోటకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఇంకా మనకి కళ్ళకు కూడా మంచిదంట. ఇంకా వారంలో 2-3 సార్లు అయినా ఆకుకూర తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. అందరూ తోటకూరలు ఆకుకూరలు తినండి. ఇంకా నేనైతే ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను, అన్నం కూడా. ఇంకా తోటకూర ఉడుకుతుంది, చూడండి ఎగుతుంది బాగా. తోటకూరలో నీరంతా పోయేదాకా వేయించుకోవాలి. ఇంకా ఎల్లిపాయ కారం వేసుకుంటే తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది. తోటకూర ఫ్రైకి ఎల్లిపాయ కారం అయితేనే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇంకా తోటకూర ఫ్రై చేయటం అయిపోయింది, గ్యాస్ కూడా ఆపేసాను. ఇంకా అన్నం అయితే గ్యాస్ చూడండి కూడా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అందరు సపోర్ట్ చేయండి.